హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా? సో మా మేనకోడలి శారీ ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయింది చూడండి. అందరం కలిసి కూడా తనను తీసుకొచ్చి చైర్ మీద కూర్చోబెట్టాము. సో ఫ్రూట్స్, మురుకులు, పిండి వంటలు, స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టినాం చూడండి. అంటే శారీ ఫంక్షన్ అన్నట్టు. మా చిన్న కోడలు, నాకు మేనకోడలు నా ఫేవరెట్ అన్నట్టు. తనంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి మా బాండింగ్ అలా ఉండేది. ఇప్పుడిప్పుడు నాకు మ్యారేజ్ అయింది, బాండింగ్ కొంచెం చిన్నగా తగ్గిపోయింది అన్నట్టు. సో నా ఫేవరెట్ అంటే నా చిన్న కోడలే నాకైతే. చూడండి శారీ ఫంక్షన్. సో తనకి నేను శారీ ఫంక్షన్లో ఇలా రెడీ చేసాము చూడండి. స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ పెట్టామన్నట్టు. ఒక 9 ఐటమ్స్ అయితే వెరైటీస్. సో ఇంటి దగ్గరే ఇలా చిన్నగా చేసుకున్నాను అన్నట్టు. చిన్నగా పెద్ద చైర్ తీసుకొచ్చి స్టేజ్ చిన్నగా పెట్టేసి ఇలా తను మా అన్నయ్య మా వదిన ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టి శారీకి ఇలా ఓడి నింపాలన్నట్టు. అందులో కొద్దిగా కుంకుమ చల్లేసి తర్వాత స్వీట్స్, ఫ్రూట్స్ పెట్టడం జరుగుతుంది. సో చూడండి, ఒక 5 మెంబర్స్ అయినా 9 మెంబర్స్ పెట్టాలన్నట్టు. సో ఇలా పెట్టినాం చూడండి మీరైతే. సో మా దాంట్లోనైతే ఇలా చేస్తారు ఫ్రెండ్స్. మీ దాంట్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం ఏదైనా గిఫ్ట్స్ అలాంటివి ఏమన్నా కూడా మనం పెట్టవచ్చు. నేనైతే నా మేనకోడలికి అసలు ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోయాను. నా ఫేవరెట్ ఉండి కూడా నేను తనకి అసలేం పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. సో 1 మంత్ తర్వాత ఏదైనా గిఫ్ట్ ఇస్తా అనేసి నేను చెప్పేసిన తనకి. సో తను ఓకే అత్తమ్మ అని చెప్పింది. సో అందుకని నేను తనకి ఏం పెట్టలేదు. ఒక ఫ్రూట్స్ మాత్రం తీసుకెళ్ళి పెట్టేశాను. తను నా ఫేవరెట్. అంటే నాకు చాలా బాండింగ్ ఉంది తనతోటి చిన్నప్పటి నుంచి. తను చిన్నప్పటి నుంచి, నేను కాదు. చాలా క్యూట్గా, చాలా మంచిది. సో సారీ ఫంక్షన్కి అయితే తనకు ఇలా చేసాము. సో మీరు చూడవచ్చు, అందరం ఒక 5-6 మెంబర్స్ అయినా 9 మెంబర్స్ అయినా అలా ఓడి నింపాలన్నట్టు. అందరం కలిసి పిండి వంటలు చేసేసుకొని ఫ్రూట్స్ అయినా ఏదైనా అలా తీసుకొని పోవాలన్నట్టు. ఖాళీగా అయితే వెళ్ళొద్దు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. ఎవరు వెళ్ళినా ఏం చూడవచ్చు మీరు కూడా. చూడండి, ఒక 5 ముత్తైదువులు అలా కంపల్సరీ అయితే ఒడి నింపాలి. ఫ్రూట్స్, పిండి వంటలు, స్వీట్స్ కలిపి పెట్టాలన్నట్టు. అవి బనానా, గ్రేప్స్ అయితే అసలు పెట్టకూడదంట శారీ ఫంక్షన్లనైతే. ఎందుకంటే అవి గేలల్లేగా ఉంటాయి కాబట్టి అవి అస్సలు పెట్టకూడదంట పిల్లలకి శారీ ఫంక్షన్లలో. ఏదైనా సరే విడివిడిగా ఫ్రూట్స్ లాంటివి విడిగా, అంటే యాపిల్ అలాంటివి ఏమన్నా ఉంటే పెట్టాలి, కానీ ఈ గేలెల్ లాంటివి అయితే అసలు పెట్టకూడదంట ఫ్రెండ్స్. సో చూడండి, నేను పెడుతున్నాను మురుకు, పిండి వంటలు అండ్ స్వీట్స్, ఫ్రూట్స్ అలా అయితే పెట్టాను నేను. సో నాకు తెలీదు, అందుకే పక్క నుండి ఒక అక్క అయితే నాకు చెప్తుంది ఎలా పెట్టాలనేసి. సో నేను అయితే తను చెప్పిన విధంగా అయితే నేను పెట్టడం జరిగింది ఇలా అయితే. సో చూడండి, ఈ అక్కకు కూడా మా కోడలంటే చాలా క్లోజ్ అన్నట్టు. తనకు కూడా తనే ఫేవరెట్.
చూడండి, పిండి వంటలు, ఫ్రూట్స్, స్వీట్స్ కలిపి పెట్టాలి కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గేలెలు లాంటివి మాత్రం పెట్టకూడదు. బనానా, గ్రేప్స్ అలాంటివి మాత్రం అసలు పెట్టకూడదంట. సో మీరు చూడొచ్చు, తను మా అమ్మ. అలా ఒక 5 మెంబర్స్ అయినా 9 మెంబర్స్ అయినా కంపల్సరీ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. సో మా అమ్మ కూడా తెలీదు ఎలా పెట్టాలనేది. సో అది నేను చెప్తున్నాను. నేను పెట్టేటప్పుడు ఒక అక్క చెప్పింది, మా అమ్మ పెట్టేటప్పుడు నేను చెప్తున్నాను. సో మీరు చూడొచ్చు. తెలియనప్పుడు తెలుసుకొని పెట్టడంలో తప్పేం లేదు కదా ఫ్రెండ్స్. సో చూడండి, మిస్టేక్ మాత్రం చేయకూడదు కదా. అందుకే పక్క వాళ్ళు చెప్పినప్పుడు మనం విని పెట్టేస్తే సరిపోతుంది. తెలియనప్పుడు చేసేదేముంది చెప్పండి. సో చూడండి, అలా అయితే పెట్టేస్తున్నాము. అవి చూడండి, కింద బుట్టలు, చిన్న చిన్న బుట్టలు, అవన్నీ వెరైటీస్ కూడా అవన్నీ తీసుకొచ్చారు మా వదిన గారు అయితే. ఇంటి దగ్గరే ఇలా చిన్నగా గ్రాండ్గా చేసుకున్నాము. ఇంటి వరకు మాత్రమే ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. ఓడి నింపారు కదా, ఓడి నింపేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కిపిస్తారు అన్నట్టు. ఇంట్లోకి తీసుకెళ్ళి చూడొచ్చు మీరు. చూడండి, దేవునికి మొక్కిపిస్తున్నారు. అది ఎందుకో నాకు తెలియదు. చూడండి, నేను తనకి ఏమీ తీసుకెళ్ళలేదు, ఫ్రూట్స్ మాత్రమే తీసుకెళ్ళాను. చూడండి, నేను ఫ్రూట్స్ పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఒడిలను అయితే కుంకుమ చల్లాలి. కుంకుమ చల్లిన తర్వాత మనం ఏదైతే తీసుకెళ్తామో అది పెట్టాలంట. సో నేను కవర్తో సహా పెట్టేస్తుంటే అలా పెట్టొద్దు, ఫ్రూట్స్ తీసి పెట్టాలి అని అంటే నేను మళ్ళీ ఫ్రూట్స్ తీసి పెడుతున్నాను. చూడండి, మా వారు, మా 3 పిల్లలు. చూడండి, స్వీట్స్ తినిపిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.